రోజ్ పౌడర్ ఎక్కడే? కొట్టేనండి, వద్దులే కనబడింది. ఏంటి క్వీన్? క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. పా. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది. యవ్వా ఏంటమ్మా, కమ్ హియర్. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొద్దానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో, తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? ఆ? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలివాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో, సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంటిది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. పోర్చలేవి నువ్వు, ఏడిస్తే కరిగిపోద్దిరా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఎడస్తా పోతున్నావు? డొనాల్డ్, నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టక్కుని లేచుకుంటున్నావే. అదే గురు, అందరం ఏం పెళ్లికి వెళ్తున్నావు. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం. ఏంజల్ కి అంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రితలాడ్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. తప్పవయ్యా. అయ్యో మైకేలు, మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. ఎట్టబోతాం? శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే ఎట్ట? అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఇరుక్కున్నావు కప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలోని పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దిన్ బ్యాగ్. మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. బావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేస్తానండి. ఎవడా ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా ఏమిటి ఈ బాధ? అరే బాబు, అత్తియా రండి. ఏ గీత, అల్లుడి బాబుతో చేరి ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి అందరూ బకాసురుడి బ్రదర్స్ లా ఉన్నారు. 6 గొర్రెలే కోసాను. ఈసారి తెల్లసీరా ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు.
దేవుని బిడ్డల సభకి ధన్యవాద. జాన్ అనే నీకు ఏంజల్ ని వివాహమాడుటకు సమ్మతమే. సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అనే నేను మైకేల్ని ఏంటండి? ఏమైంది? ఏసప్ప, ఉందమ్మా మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకలో? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. బ్యాగు జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. రాకా పిండి మరికి వెళ్తుందా? బొక్కెడితో వస్తుంది. ఏంటి మైకేల్ బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? ఆ? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? ఆ, హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గురు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెలో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? ఏయ్ కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేశారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్ళాడతా నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేనిక నీ పెళ్లికి రానే రావు కదా? రావు కదా? మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. ఆ. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయ్యదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడుంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టు పట్టి. అచ్చే అయ్యో, బిర్యానీ గురు. హోలీ గ్రిల్ దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకురా. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేను తింటా గురు. ఇదిగో మొహమాట పడక పట్టు పట్టు. ఏ డొనాల్డీ, ఏంటే? పీసులు పీక తినక ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. ఏయ్, తీసుకుపోవే అంటుంటే ఏయ్, ఏయ్, ఏయ్. మటనా చికెన్ చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్ల. అన్నా, సైకిల్ వెళ్ళి ఎత్తగరానా?